భీష్ముడు కుంతిదేవి ఒక దుఃఖం గురించి మాట్లాడుతున్నారు, పాండవాలు ఒక దుఃఖం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయన దుఃఖం గురించి మాట్లాడట్లేదు. ఆయన ఎంత దుఃఖంలో ఉన్నారు, ఈ బాణశయ్యాలో ఉన్నారు, ఎంత నొప్పిగా ఉంటుంది. మనకి చిన్న వంట చేస్తే చేస్తే చిన్న ఇంత కట్ అయిపోతేనే రోజంతా దాన్ని 10 చూస్తూ ఉంటాయి, ఇలా అయింది ఇలా అయింది ఇలా అయింది. కానీ మొత్తం బాణశయ్యలో ఉన్నప్పటికైనా ఆయన గురించి ఆయన మాట్లాడట్లేదు. ఇది వైష్ణవాలు ఒక సిమ్టమ్, చిహ్నం, ఒక లక్షణం మనకు తెలుస్తుంది. వైష్ణవాలంటే పరదుఃఖే దుఃఖి. ఎప్పుడు ఇతర వైష్ణవాళ్ళని ఇతర దుఃఖంనే చూస్తారు, కానీ వాళ్ళ దుఃఖం వాళ్ళకి కనిపించదు. సో ఇక్కడ భీష్ముడు తన గురించి తను మాట్లాడట్లేదు, కానీ పాండవాలు ఎంత సఫర్ అయ్యారు, కుంతిదేవి ఎంత సఫర్ అయ్యారు, అండ్ తన గురించి తనకు ఒకటే ఉంది, కృతజ్ఞతలు భగవంతుడి పట్ల. ఇది ఒక భక్తుడి తాలూకా లక్షణం. ఎవరైనా విశుద్ధ భక్తులు మనం చూడాలంటే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ భగవంతుడిని కృతజ్ఞతలు తెలిపిస్తూ ఉంటారు. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు కృష్ణ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి కూడా ఇది నేర్పించాలి. నేను చాలాసారి క్లాసుల్లో చెప్తూ ఉంటాను, మనం పిల్లలకి కూడా టెంపుల్కి వెళ్ళిపోయి చేతులు జోడించి నాకు మంచి మార్క్స్ రావాలి, నేను మంచి అబ్బాయిగా ఉండాలి, నేను మంచి గుడ్ మేనర్స్ ఉండాలి, ఇలా అలాని ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ ఎవరైనా తల్లిదండ్రులు నువ్వు చేతులు జోడించి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పు, థ్యాంక్ యూ కృష్ణ, నాకు 2 కళ్ళు, ముక్కు, ఐస్, నోస్ అన్నీ ఇచ్చావు, ఇంత మంచి పేరెంట్స్ ఇచ్చావు, బట్టలు ఇచ్చావు, అది మనం కృతజ్ఞతలు తెలిపించడము భగవంతుడికి, అది మర్చిపోతున్నాం. ఓన్లీ వీఆర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ ఆల్సో అడగాలి అడగాలి అడగాలి, అడుగు అడుగు, ఇలా అడుగు ఇలా అడుగు, ఇలా అడిగితే బాగుంటుంది కదా, భగవంతుని అడుగు. సో అప్పుడు ఏంటంటే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి అడగడమే వచ్చు, కానీ కృతజ్ఞతలు తెలిపించడం ఎవరు నేర్పించలేదు. అండ్ ఎల్లప్పుడు నీ దగ్గర లేదు, ఇంకా ఉంటే బాగుంటుంది, నీకు 2nd ర్యాంక్ వచ్చింది కదా, 1st ర్యాంక్ కోసం అడుగు. సో పాపం పెద్ద అయిన తర్వాత కూడా పాపం అలానే అనుకుంటాడు, 1 కారే ఉంది కదా 2 కారు కోసం అడుగు అంటే అలవాటు అయిపోయింది కదా పాపం. తనకి ఎవరు నేర్పించలేదు, నా దగ్గర ఉన్నది చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ కృష్ణ, యాక్చువల్గా నాకైతే స్కూటర్కి అర్హత కూడా లేదు, మీరు కారు ఇచ్చారు చాలా, నాకు ఇంకా హ్యాపీ, నానో ఉంటే ఏంటి అని అలా మనకు ఎవరు నేర్పించలేదు. అది ప్రాబ్లం. కానీ ఇక్కడ భీష్ముడికి ఎటువంటి కంప్లైంట్ లేదు, ఆయన హ్యాపీగానే ఉన్నారు. వేరే వాళ్ళ దుఃఖం గురించి మాట్లాడుతున్నారు, పాపం వీళ్ళు వాళ్ళు ఎంత బాధపడారు కదా అని అంటున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏషోవై భగవాన్ సాక్షాత్ ఇక్కడ అంటున్నారనమాట. సో ఎవరైనా అనొచ్చు కదా, అయితే భగవంతుడు ప్రణాళిక, ఇప్పుడు భగవంతుడు ఇక్కడే ఉన్నారు కదా, ఆయనకు అడగొచ్చు కదా సాక్షాత్ భగవాన్. సో ఇక్కడ అంటున్నారనమాట, హీఈస్ బివెల్డరింగ్ అస్, ఆయన మన్ని భ్రమలో పెట్టేస్తున్నారు, మనం ఆయన్ని అర్థం చేసుకోలేరు. ఆయనే సాక్షాత్ నారాయణ్, కానీ ఆయన మనకి భ్రమలో పెట్టేశారు. ఆయన వృష్ణి మహారాజు ఒక కులంలోని ఏదో మనలాగే వచ్చారు, మన భ్రమలో పడిపోయాం, ఏదో మనలాగే ఎవరో ఉన్నారు, కానీ అలా కాదు. హిజ్ సెల్ఫ్ క్రియేటెడ్ ఎనర్జీ. సి భగవంతుడు అందరినీ భ్రమలో పెట్టేస్తున్నారు, మనమెవరు? ఇప్పుడు బ్రహ్మనే భ్రమలో పెట్టేస్తారని బ్రహ్మ విమోహన్ లీల అయ్యింది, ఇంద్రనే బ్రహ్మలో పెట్టేశారని గోవర్ధన్ లీల అయిపోయింది, శివుడిని బ్రహ్మలో పెట్టేశారు, మోహిని మూర్తి లీల అయ్యింది. అలాంటప్పుడు మనమేం అర్థం చేసుకుంటారని భీష్ముడు అంటున్నారనమాట. భగవంతుడు ప్రణాళిక, భగవంతుడిని ఎవ్వరూ అర్థము చేసుకోలేరన్నమాట.